సినిమాలో హీరోగానే కాదు సినిమా నిర్మాతగానూ సక్సెస్ ట్రాక్ లో దూసుకుపోతున్నాడు మన నేచురల్ స్టార్ నాని. ఒకవైపు హిట్ 3 పారడైజ్ అంటూ హీరోగా నటిస్తూనే మరోవైపు సొంత బ్యానర్ వాల్ పోస్టర్ సినిమాపై కోర్టు వంటి విభిన్న కథా చిత్రాల్ని నిర్మిస్తున్నాడు. ఈ క్రమంలో రామ్ జగదీష్ డైరెక్షన్ లో ప్రియదర్శి లీడ్ రోల్ గా వస్తున్న ఈ కోర్ట్ మూవీ షూటింగ్ దాదాపుగా పూర్తయిందని మార్చి 14న విడుదల చేస్తున్నారని తెలుస్తోంది. అయితే తాజాగా ఓటీటీ డీల్ 9 కోట్లకు ఓకే అయినట్లు సమాచారం. 9 కోట్లంటే మంచి రేటే. పైగా ఈ సినిమా కూడా 9 కోట్లలోపే పూర్తి చేశారంట. అంటే కేవలం ఓటీటీ హక్కుల రూపంలోనే పెట్టుబడి దక్కించుకుంటున్నారన్నమాట. ఇక మిగిలిందంతా లాభమే. ఇక పోక్సో చట్టం గురించి విపరీతమైన చర్చ నడుస్తుంది. చిన్నపిల్లల్ని సెక్షువల్ హెరాస్మెంట్ చేస్తే పెట్టే కేసే పోక్సో. ఇక ఇటీవల జానీ మాస్టర్ కూడా ఇదే కేసుపై అరెస్ట్ అయ్యారు. ఈ సినిమా కథ కూడా పోక్సో చట్టం చుట్టూనే తిరుగుతుందట. అంటే డైరెక్టర్ మంచి ట్రెండింగ్ టాపిక్ ని తీసుకున్నాడని అర్థమవుతుంది. చూడాలి మరి ఓటీటీ రైట్స్ విషయంలో దుమ్ము దులిపిన ఈ సినిమా థియేటర్స్ లో ఎలాంటి సౌండ్ చేస్తుందో. ఇదిగో కలుస్తాం అదిగో ఫంక్షన్ పెడతామంటూ దేవరా టైంలో అభిమానుల్ని ఊరించిన యంగ్ టైగర్ ఎంతకీ కలవకపోవడంతో ఇక మేమే కలుస్తామంటూ బయలుదేరారట తారక్ ఫ్యాన్స్. వాస్తవానికి ఎంతగానో ఊరించిన దేవరా ప్రీ రిలీజ్ ఫంక్షన్ అనుకున్నట్లు జరగలేదు. దాదాపు RRR తర్వాత ఎన్టీఆర్ ఏ వేడుకల్లో కనిపించలేదు. దీంతో ఇక నువ్వు కలిసేది లేదు అంటూ కొందరు పాదయాత్రలు చేసి ఎన్టీఆర్ ని చూడ్డానికి తరలి రావడం మొదలైంది. దీంతో ఎన్టీఆర్ నుంచి ఓ ప్రత్యేకమైన ప్రకటన వచ్చింది. తనపై అభిమానులు చూపిస్తున్న అపారమైన ప్రేమ, గౌరవానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపాడు ఎన్టీఆర్. తనను కలుసుకోవాలని ఎదురుచూస్తున్న అభిమానుల ఆసక్తిని అర్థం చేసుకుని త్వరలో ఒక సజావుగా ఏర్పాటు చేసిన సమావేశంలో వ్యక్తిగతంగా వారిని కలుసుకోవాలని నిర్ణయించుకున్నారట. ఇక సంధ్య థియేటర్ ఇష్యూని దృష్టిలో పెట్టుకుని ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని అనుమతులు పొందుతూ శాంతి భద్రతల సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారట తారక్ టీం. ఇక ఇంత పెద్ద సమావేశం నిర్వహించడానికి కొంత సమయం అవసరమవుతుంది కాబట్టి అభిమానులు ఓర్పుగా ఉండాలని, అభిమానులు తనను కలుసుకోవడానికి పాదయాత్ర వంటివి చేయొద్దని విజ్ఞప్తి చేశారు ఎన్టీఆర్. తన అభిమానుల ఆనందమే కాదు వారి సంక్షేమం కూడా తనకు అత్యంత ప్రాధాన్యం అని స్పష్టంగా చెప్పారు ఈ మ్యాన్ ఆఫ్ మాసెస్. భారీ అంచనాలున్న సినిమాలకి టికెట్ల రేట్లు పెంచడం మనం చూస్తూనే ఉంటాం. ఆడియన్స్ కూడా వెనక ముందు చూడకుండా టికెట్స్ దొరకడమే మహాప్రసాదం అనుకుంటూ అడిగినంత సమర్పించేసుకుంటారు. ఆ సినిమాలకు ఉండే డిమాండ్ అలాంటిది. ఇక ఒక మోస్తరు బజ్ ఉన్న సినిమాలు మాత్రం టికెట్ల రేట్లు పెంచమనే ధైర్యం చేయరు. కానీ ఈ నెల 7న తండేల్ సినిమా మాత్రం కాస్త అత్యాశ పడుతున్నట్టుగానే కనిపిస్తోంది. తెలంగాణలో రేట్ల పెంపు ఉండదన్నారు కాబట్టి నిర్మాతలు ప్రభుత్వాన్ని సంప్రదించలేదు. కాబట్టి ఇక్కడ హైక్ లేదు. ఏపీలో మాత్రం మాకు టికెట్ల రేట్లు పెంచమని ఏపీ ప్రభుత్వంని కోరడం, వారు పెంచడం కూడా జరిగిపోయింది. సింగిల్ స్క్రీన్ కు 50, మల్టీప్లెక్స్ కు 75 రూపాయల పెంపు అంగీకరిస్తూ జీవో విడుదల చేసింది. కానీ తండేల్ స్టార్ ఇమేజ్ ఉన్న సినిమా కాదు. నాగ చైతన్య సినిమా అంటే ఓపెనింగ్స్ పోటెత్తేయడం అంటూ ఉండవు. సినిమా బాగుంటే మాత్రం జనాలు థియేటర్లకు వస్తారు. అంటే మౌత్ టాక్ బయటకు రావాలి. ఇటీవలే సంక్రాంతికి 3 సినిమాలు చూశారు ఆడియన్స్. ఆ సమయంలో టికెట్ రేట్లు పెరిగాయి. సంక్రాంతి సీజన్, పైగా పెద్ద హీరోల సినిమాలు కాబట్టి రేట్లు పెంచినా చూశారు. కానీ నాగ చైతన్య సినిమాకు కూడా టికెట్ రేట్లు పెంచుకోవడం కాస్త ఆశ్చర్యమే. మొదటి రోజే భారీగా వసూళ్లు కొల్లగొట్టాలి అనే అతి తెలివితో ఆడియన్స్ ని థియేటర్లకి రావాలంటేనే భయపడేలా చేయడం అస్సలు బాలేదు అంటూ మొహం మీదే చెప్పేస్తున్నారు మూవీ లవర్స్. సాధారణంగా రాజకీయ పార్టీలు తమ పార్టీకి సంబంధించిన విషయాల్ని ప్రజలకు చేరవేయడానికి స్పోక్ పర్సన్ ను నియమించుకుంటారు. కానీ మొదటిసారి ఒక సినీ హీరో స్పోక్ పర్సన్ ని పెట్టుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. విషయంలోకెళ్తే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల పుష్ప 2 మూవీతో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకు సంబంధించిన కలెక్షన్స్ బాక్సాఫీస్ వద్ద దుమ్ము లేపాయి. అయితే ఈ కలెక్షన్స్ ఫిగర్స్ విషయంలో కొంత అయోమయం అటు అభిమానుల్లో ఇటు మీడియాలో నెలకొంది. ఏదేమైనా పుష్ప 2 విజయాన్ని అభిమానులు కూడా ఎంజాయ్ చేశారు. అయితే ఇకపై నుండి అలాంటి అనుమానాలకి చోటివ్వకుండా తన నుంచి రాబోయే ప్రాజెక్టులు, ఇతర విషయాలకు సంబంధించి నేరుగా ఓ స్పోక్స్ పర్సన్ ద్వారా వెల్లడించేందుకు ప్లాన్ చేస్తున్నారట మన ఐకాన్ స్టార్. ఇలా సంబంధించిన ప్రతి విషయాన్ని ఆ స్పోక్ పర్సన్ మాత్రమే రివీల్ చేయనున్నారని తెలుస్తుంది. చూడాలి మరి ఇలాంటి సరికొత్త స్ట్రాటజీలో ఇంకెంతమంది ఫాలో అవుతారో, ఎంతగా సక్సెస్ అవుతాయో. 100 కోట్ల బడ్జెట్ తో భారీ అంచనాలు పెంచుకున్న పాన్ ఇండియా సినిమాల నుండి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సోషల్ మీడియాలో తెగ హైలైట్ అవుతుంటాయి. ఇక విషయంలోకెళ్తే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటించిన గత చిత్రం దేవరా సాలిడ్ హిట్ కొట్టిన సంగతి తెలుసు. దేవరా తర్వాత అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో భారీ యాక్షన్ ఫిల్మ్ వార్ 2కి కమిట్ అయిన తారక్ తో పాటు బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ కూడా నటిస్తున్నాడు.
అయితే ఈ సినిమాలో తారక్ మంచి పవర్ఫుల్ రోల్లో కనిపించనున్నాడని, అలాగే హృతిక్ తో పలు ఎనర్జెటిక్ యాక్షన్ మరియు డాన్స్ సీక్వెన్స్లు కూడా ఉన్నాయని బీటౌన్ లో గట్టిగానే వినిపిస్తుంది. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ వీరేంద్ర రఘునాథ్ అనే పేరుతో పిలువబడతాడన్న మరో క్రేజీ అప్డేట్ లీక్ అయి ఆడియన్స్ ని తెగ మురిపిస్తుంది. యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టు 15న రిలీజ్ అవనుందని ఇప్పటికే హింట్ ఇచ్చేశారు మేకర్స్. చూడాలి మరి బాలీవుడ్ లో పాగా వేయాలన్న మన యంగ్ టైగర్ ఆశలు ఏ మేరకు నెరవేరుతాయో. ఎంత ఎదిగినా ఒదిగుండాలి అంటారు పెద్దలు. కానీ ఈ అమ్మడి తీరు చూస్తుంటే అదంతా నాకు వర్తించదు అన్నట్టుగా ఉంది. విషయానికొస్తే తన కొత్త హిందీ చిత్రం దేవా రిలీజ్ నేపథ్యంలో ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ తన కెరీర్లోనే అతిపెద్ద హిట్ గా నిలిచిన అలవైకుంఠపురంలోనూ తెలుగు కాకుండా తమిళ చిత్రంగా చెప్పుకొచ్చింది. దీంతో నీకు తెలుగుకి తమిళకి తేడా తెలీదా, నిన్ను స్టార్ని చేసిన టాలీవుడ్ ని మర్చిపోవడం కరెక్టేనా అంటూ ఏకిపారేస్తున్నారు నెటిజన్లు. పూజ మాట్లాడుతూ దక్షిణాదిలో తాను నటించిన అలవైకుంఠపురంలో తమిళ సినిమా అయినా కూడా హిందీ ఆడియన్స్ దాన్ని పాన్ ఇండియా మూవీగా చాలా బాగా ఆదరించారని, పనితనం బాగుంటే అది ప్రేక్షకులకు నచ్చుతుందని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. దీంతో ఇలా తాను నటించిన తెలుగు బ్లాక్ బస్టర్ చిత్రాన్ని తమిళ్ మూవీ అని చెప్పడంపై బన్నీ ఫ్యాన్స్ పూజా హెగ్డేను సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. ఇక పూజా కెరీర్ విషయానికొస్తే ఎక్కువ సినిమాలు చేసింది తెలుగులోనే అన్న సంగతి తెలుసు. దువ్వాడ జగన్నాథం చిత్రం అనుకున్నంత ఆడకపోయినా ఆ సినిమాతోనే పూజా పేరు మార్మోగి తెలుగులో వరుసగా పెద్ద పెద్ద సినిమాల్లో నటించింది. ఇక అరవింద సమేత మహర్షి అలవైకుంఠపురంలో సినిమాలు ఈ అమ్మని స్టార్ లీగ్ లోకి చేర్చిన విషయం ఈ ముంబై భామ మర్చిపోతుందేమో కానీ తెలుగు ప్రేక్షకులు అంత సులభంగా మర్చిపోలేరు. షూటింగ్స్ కి కాస్త గ్యాప్ దొరికితే చాలు మాల్ ఓపెనింగ్స్, మోడలింగ్ ఫోటోషూట్స్ అంటూ తెగ బిజీ అయిపోతుంటారు హీరోయిన్స్. ప్రస్తుతం షూట్ కి కాస్త గ్యాప్ దొరకగానే ఇలాగే ఫోటోషూట్స్ తో తెగ రెచ్చిపోతుందట మన అమెరికా కోడలు ప్రియాంక చోప్రా. ఈ అమ్మడు సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ SSMB 29 లో నటిస్తోందని కొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ప్రస్తుతం తన తమ్ముడి పెళ్లి కోసం షూట్ కి గ్యాప్ ఇచ్చి ముంబై ఫ్లైట్ ఎక్కేసిందని తెలుస్తుంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ బ్యూటీ లేటెస్ట్ ఫోటోషూట్ ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ప్రముఖ హార్పర్ బజార్ కవర్ పేజీపై ప్రియాంక చోప్రా ఒక ప్రత్యేకమైన డిజైనర్ మెస్సీ డ్రెస్ మరియు ఒక డిజైనర్ స్నేక్ ని మెళ్ళో వేసుకుని తలుక్కుమనడంతో ఫిదా అవుతున్నారట పీసీ ఫ్యాన్స్. ఇక ఇది చూడ్డానికి బికినీలా ఉందంటూ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారట మరికొంతమంది. ఏది ఏమైనా జుట్టుంటే ఏ కొప్పైనా వేసుకోవచ్చు అన్నట్టుగా ప్రముఖులు ఎలా కనపడినా చెల్లుతుందేమో. ఈ కటౌట్ మన సినిమాలో ఉంటే చాలు ఈజీగా 1000 కోట్లు కొల్లగొట్టేయచ్చని అనుకుంటుంటారు మేకర్స్. గతంలో వచ్చిన బాహుబలి 2, రీసెంట్ గా వచ్చిన కల్కి సినిమాలు అది నిరూపించాయి కూడా. అయితే ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన సలార్ మొదటి పార్ట్ కమర్షియల్ గా బాగానే వర్కౌట్ అయినప్పటికీ KGF రేంజ్ లో సినిమా రాలేదన్న టాక్ అయితే ఉంది. ప్రభాస్ లాంటి కటౌట్ కి తగిన సినిమానే అయినా సలార్ వన్ని ఎందుకో KGF పైన ఉంచలేకపోయారు. అయితే ప్రశాంత్ నీల్ కూడా ఇదే విషయాన్ని చెబుతూ సలార్ 2 నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని వెల్లడించాడు. సలార్ 2 ఖచ్చితంగా ఊహించిన దానికన్నా భారీగా ఉండబోతోందని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ప్రభాస్ మారుతితో రాజాసాబ్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాతో పాటు హనుతో ఆల్రెడీ ఫౌజీని మొదలుపెట్టాడు. ఇక లైన్ లో సందీప్ వంగ స్పిరిట్ కూడా ఉంది. ప్రభాస్ తో కల్కి 2 సినిమా ఈ ఇయర్ సెకండ్ హాఫ్ నుంచి చేయాలని నాగశ్విన్ ప్లాన్ చేస్తున్నాడు. ఎలాగో ప్రశాంత్ నీల్ నెక్స్ట్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నాడు కాబట్టి ప్రభాస్ ఈలోగా ఈ ప్రాజెక్టులను కంప్లీట్ చేసే అవకాశం ఉంది. ఈ లెక్కన చూస్తే ప్రశాంత్ నీల్ ప్రభాస్ సినిమా 2026 కూడా కాదు 2027లోనే సెట్స్ మీదకు వెళ్లేలా ఉంది. ఇక ప్రభాస్ సినిమా లైనప్ చూస్తే ఈ ఇయర్ రాజాసాబ్ ఒక్కటే వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. స్పిరిట్ కన్నా ఫౌజీ ఎక్కువ స్పీడ్ గా షూట్ జరుగుతోంది. సో నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో ఫౌజీ రిలీజ్ ఉండొచ్చు. ఆ నెక్స్ట్ స్పిరిట్ లేదా కల్కి 2 వస్తుంది. ఇక స్పిరిట్ ని కూడా షూటింగ్ పూర్తి చేసి ఆ తర్వాత ప్రశాంత్ నీల్ తో సలార్ 2 కి డేట్స్ ఇస్తాడన్నమాట. అంటే సలార్ 2 లో ప్రభాస్ ని చూడాలంటే మరో 2 ఏళ్లు వెయిట్ చేయాల్సిందే. ఒకవైపు సినీ స్వర్ణోత్సవం పూర్తి, మరోవైపు పద్మభూషణ్, ఇంకోవైపు డాకు సక్సెస్. ఇలా వరుస గుడ్ న్యూస్ లతో ఫుల్ హ్యాపీ మూడ్ లో ఉన్నాడు మన బాలయ్య. ఇక ఇదే సమయంలో తన అప్కమింగ్ సినిమాలలోనూ యమ దూకుడుగా చూపిస్తున్నాడు. ఈ క్రమంలోనే తనకు ఇప్పటికే హిట్ ఇచ్చిన గోపిచంద్ మల్నేనికి మరో ఛాన్స్ ఇచ్చారని సమాచారం. గతంలో వీరసింహారెడ్డి మూవీకి గోపిచంద్ మల్నేని దర్శకత్వం వహించారు. 2023 సంక్రాంతికి వచ్చిన ఆ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అయితే ఇప్పుడు మరో మూవీని నటసింహంతో చేసేందుకు గోపిచంద్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. అందుకుగాను చాలా రోజుల క్రితమే బాలయ్యకు స్టోరీ వినిపించగా ఆయన ఓకే కూడా చెప్పారు. హిట్ కాంబోలో వస్తున్న ఆ రెండో ప్రాజెక్టును నిర్మించేందుకు మైత్రి మూవీ మేకర్స్, షైన్ స్క్రీన్స్, SLV సినిమాస్ వంటి సంస్థలు ముందుకు రాగా మైత్రి సంస్థనే ఆ సినిమాను రూపొందించనుందని సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని టాక్ వినిపిస్తోంది.
ప్రస్తుతం గోపీచంద్ మలినేని, సన్నీ డియోల్ జాట్ చిత్రంతో బాలయ్య అఖండ 2తో బిజీగా ఉన్నారు. ఆ 2 కంప్లీట్ అయ్యాక వారి కాంబోలో మూవీ స్టార్ట్ అవుతుందట. ఇక బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న అఖండ 2 తాండవం ప్రాజెక్టును ప్రస్తుతం స్పీడ్ గా కంప్లీట్ చేస్తున్నారు. అవైటెడ్ సీక్వెల్ గా రానున్న ఈ సినిమాలో బాలయ్య పవర్ఫుల్ లుక్ ని మహాశివరాత్రి కానుకగా రివీల్ చేయనున్నారట మేకర్స్. చూడాలి మరి ఫుల్ హ్యాపీ మోడ్ లో ఉన్న మన బాలయ్యకి అఖండ 2 ఎలాంటి హిట్ నిస్తుందో. నందమూరి మోక్షజ్ఞ బాలయ్య నటవారసుడిగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హీరోగా లాంచ్ చేస్తారన్న వార్తలు గట్టిగానే చక్కర్లు కొట్టాయి. కానీ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో అతను చేయాల్సిన తొలి చిత్రానికి ప్రారంభోత్సవం ముంగిట ఎందుకో బ్రేక్ పడింది. ముహూర్త వేడుకకు అంతా సిద్ధం చేశాక మోక్షజ్ఞ ఇంకా రెడీగా లేడంటూ ఆ కార్యక్రమాన్ని రద్దు చేశారు. దీంతో బాలయ్య తనయుడి అరంగేట్రం ఎప్పుడంటూ ఎదురుచూస్తూనే ఉన్నారు మూవీ లవర్స్. అయితే ఆ తర్వాత మోక్షజ్ఞ కూడా ఎక్కడా కనిపించలేదు. తాజాగా బాలయ్యకు పద్మభూషణ్ వచ్చిన నేపథ్యంలో ఆయన సోదరి భువనేశ్వరి ఇటీవలే హైదరాబాద్లో గ్రాండ్ పార్టీ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియోలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. అందులో ఒక వీడియోలో మోక్షజ్ఞ తలుక్కుమన్నాడు. బాగా పెంచి స్టైలింగ్ చేయించిన జుట్టు, లైట్ గడ్డంతో, పర్ఫెక్ట్ ఫిజిక్తో చూడ్డానికి హీరోలా ఉండడంతో ఇదే మా హీరో న్యూ లుక్ అంటూ తెగ మురిసిపోతున్నారట నందమూరి అభిమానులు. అయితే ప్రశాంత్ వర్మతో అతను చేయాల్సిన సినిమా ఆగిపోలేదని, త్వరలోనే సినిమాను సెట్స్ మీదకి తీసుకెళ్తారని, ఈలోపు ముహూర్త వేడుక గురించి అప్డేట్ బయటకు రావచ్చని అంటున్నారు సినీ పండితులు. చూడాలి మరి అభిమానుల ఆశల్ని నెరవేరుస్తూ ఈ నటవారసుడు ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడు. For more videos like this, subscribe Big TV channel.